హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు కాంచన. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహి రష్. చెరువు చేపల పులుసు ఎలా వండాలో ఈ వీడియోలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి. 2 ఉల్లిపాయలు గుండగా కట్ చేసుకున్నాను. 2 ఉల్లిపాయలు పెద్ద సైజు కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. పెద్ద సైజు అల్లం ముక్క, 1 వెల్లుల్లిపాయ రెమ్మలు, స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ చేసుకోవాలి. అదే మిక్సీ జార్లో 4 టమాటీలు కట్ చేసి మిక్సీ చేసుకోవాలి. చేపలు, 6 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ఉల్లి జీలకర్ర పేస్టు, ఉల్లిపాయ ముక్కలు, టమాటీ పేస్టు, పులుపు తగ్గ చింతపండు, కొత్తిమీర. ముందుగా చేపల్లో 1 స్పూన్ పసుపు, స్పూన్ కారము, స్పూన్ ధనియాల పౌడరు, స్పూన్ ఆయిల్ వేసి చేపలకి బాగా పట్టించి ఒక ½ అవర్ పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక వెడల్పు బేసిన్ పెట్టుకొని తగినంత ఆయిల్లో పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి. మంచి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అల్లం ఉల్లి వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ని వేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత టమాటీ పేస్ట్ని వేసుకోవాలి. టమాటీ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత తగినంత కారం, తగినంత సాల్ట్ని వేసుకోవాలి. ముందుగా కారం వేసుకున్నాం కదండి, చూసుకొని వేసుకోండి. ఒక ½ గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. మరుగుతున్నప్పుడు చేప ముక్కలను వేసుకోవాలి. చేపలకు తగలకుండా కలుపుకోవాలి. చింతపండు రసాన్ని వేసుకోవాలి. చేపల కూర ఉడుకుతున్నప్పుడు స్పూన్ మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చేపల పులుసు ఇలా ఒకసారి ట్రై చేయండి. గ్రేవీ చిక్కగా ఉంటుంది, ముక్క టేస్టీగా ఉంటుంది. చేపల పులుసు అద్భుతంగా ఉంటుంది. కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.